హాయ్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి. గేమ్ ప్లాన్లో స్కూల్ అసిస్టెంట్ ముందుగా ఉంటే స్కూల్ అసిస్టెంట్స్లో మ్యాథమెటిక్స్ అయినా ఉండొచ్చు, ఫిజికల్ సైన్స్ అని ఉండొచ్చు, బయాలజికల్ సైన్స్ అని ఉండొచ్చు, ఎవరికైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఒకవేళ 6వ తేదీ నుంచే కూడా డిఎస్సి ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్టార్ట్ అయినట్లయితే మనం గేమ్ ప్లాన్లో ముందుగా ఎగ్జామ్స్ రాసుకోవాలి. కొన్ని ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళినట్లయితే డిఎస్సి పరీక్షలో సులభంగా సక్సెస్ రేట్ పెంచడానికి అవకాశం ఉంటుంది. మేమెందుకు ఎగ్జామ్స్ రాయాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? చాలామంది చెప్తూ ఉంటారు, డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎగ్జామ్స్ రాయకూడదురా బాబు, అవి రాస్తే మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, ఉన్నది కాస్త పోయిద్ది, మనం అనవసరంగా వాటిని గెలకద్దు అనేటువంటి మైండ్ సెట్తో చాలామంది ఉంటారు. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన ఎన్నో సెంచరీలు చేశాడు, టన్స్ ఆఫ్ రన్స్ కొట్టాడు. ఉదయాన్నే ప్రాక్టీస్ చేయకుండా గేమ్లకి ఎంటర్ అవుతాడా? కుదరదు. విరాట్ కోహ్లీ ద కింగ్, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆయన ఉదయం ప్రాక్టీస్ చేయకుండా గేమ్లోకి ఎంటర్ అవుతాడా? సో ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసిన వాడికి సక్సెస్ రేట్ చెయ్యని వాడి కంటే 2 రెట్లు అధికంగా ఉంటుంది. సో డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ముందు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. ఆ ప్రాక్టీస్ టెస్టులను మీకు అందిస్తుంది కనిగిరి టీచర్స్ అకాడమీ. ఎలా? అందరూ మాస్టర్స్ అందరూ కూర్చొని, నిష్ణానితులైనటువంటి మాస్టర్లు కూర్చొని ఈ స్కూల్ అసిస్టెంట్ పేపర్స్ని చాలా బాగా సెట్ చేయడం జరిగింది. దాంట్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఆ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు వెళ్ళాల్సిందిగా నా అభిప్రాయం. నేను అప్పుడు ప్రాక్టీస్ చేశాను. సెషన్లో డిఎస్ ఫైనల్ ఎగ్జామినేషన్లో సక్సెస్ రేట్ వచ్చింది. సో కాబట్టి టీచర్స్ అకాడమీ మీ అందరి కోసం అందిస్తుంది ఫైనల్ టచ్. ఈ ఫైనల్ నువ్వు టచ్ చేస్తే జాబు నువ్వు టచ్ చేసినట్టే. ఈ స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ టచ్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, అయ్యో అన్ని గ్రూపుల వాళ్ళకు ఉన్నాయి, కేవలం బయాలజీ వాళ్ళకి కాకుండా అందరికీ ఉన్నాయి. మీకు తెలుసు కదా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, చెప్పాల్సిన పని ఉందా? జీకే 10 మార్క్స్, పిఐ 5 మార్క్స్, సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్ అండ్ మెథడ్ 20 మార్క్స్. ఈ కంటెంట్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందే ఏంటదే? ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ మీద మా వాళ్ళు బిట్స్ ఫ్రేమ్ చేశారు. నువ్వు ఇంటర్మీడియట్ను కూడా టచ్ చేయగలిగితే, ఇంటర్మీడియట్ నువ్వు టార్గెట్ చేయగలిగితే, ఇంటర్మీడియట్లో ఉండేటువంటి బిట్స్ను కూడా నువ్వు చేయగలిగితే, టీచర్స్ అకాడమీ వాళ్ళు పెట్టినవి అదే ఊపులో అక్కడికి వెళ్ళి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలా క్వశ్చన్ పేపర్కి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే వెళ్ళండి. ఎయిదర్ రైట్ ఆర్ రాంగ్, మార్క్స్ వస్తాయా తగ్గుతాయా అనేది అనవసరం. మేము పెట్టిన దాంట్లో మార్క్స్ పెరగచ్చు, వెల్ అండ్ గుడ్. మార్క్స్ తగ్గచ్చు, ఇంకా గుడ్. తగ్గితే మెరుగుపరుచుకుంటాం. మనం కూడా పెరిగితే ఇంకా పెరిగి ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా మీరు టచ్ చేయాలి. మీరు టచ్ చేస్తున్నారు కూడా. సో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంది కనిగిరి టీచర్స్ అకాడమీ. సో దీంట్లో 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఆల్రెడీ ఈ యాప్లో ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ టచ్ యాప్ అనేది క్రియేట్ అయి ఉందో దాంట్లో 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అవి మీరు రాసేసుకోవచ్చు. కానీ ఈ 4 గ్రాండ్ టెస్టులు ఎప్పటి నుంచి అప్లోడ్ అవుతాయంటే 1, 2, 3, 4వ తేదీల్లో అప్లోడ్ అవుతాయి. అంటే జూన్ 1, జూన్ 2, జూన్ 3, జూన్ 4, 1, 2, 3, 4వ తేదీల్లో ఫైనల్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. 4 గ్రాండ్ టెస్ట్ రాశారు అంటే మీ స్థాయి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. మనం 1వ తేదీ రాస్తాం, తప్పుంటే సరి చేసుకుంటాం, 2వ తేదీకి సిద్ధమవుతాం, 2వ తేదీ రాస్తాం, తప్పుంటే ఇంకా సరిదిద్దుతాం, 3వ తేదీ రాస్తాం, 4వ తేదీ రాస్తాం. ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని 6వ తేదీ జరిగే పరీక్షలో మనం 5th పంచ్ ఇస్తే ఆ పంచ్కే పంచ్ అవుద్ది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రాండ్ టెస్ట్ రాయండి. మరి టీచర్స్ అకాడమీ రూపొందించినటువంటి ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే మేము ఎలా, యాప్ ఎక్కడ ఉంటుంది అనే డౌట్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడు, డిఎస్సి 2025 సీజన్ ఎండింగ్. మీరు టీచర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మీరు దాన్ని ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ జస్ట్ 250 రూపీస్, 250 రూపాయలకి మీకు అందిస్తుంది. అయింది కదా, చూశారు కదా, అనుకొని ఉంటారు ఆల్రెడీ. మీరు పెట్టారు ఏదో ఒక ఫిట్టింగ్ అని. 250 రూపీసా, 250 రూపాయలు ఇచ్చి మేము పరీక్షలు రాయాలా? మాకేం వద్దు, మా దగ్గర మోడల్ పేపర్స్ ఉన్నాయి, మేము రాసుకుంటామని రాసుకోండి. అయితే మీ దగ్గర ఉన్న మోడల్ పేపర్స్ మీరు రాసుకోండి. మీకు బయట దొరికేటువంటి మోడల్ పేపర్స్లో సప్రమాణత ఉండదు, దానికి వెలిడిటీ ఉండదు, దానికంటూ వెయిటేజ్ ఉండదు. కానీ ఇక్కడ సార్ వాళ్ళు కూర్చొని ఇంటర్మీడియట్ని ఎలా టచ్ చేయాలి, స్కూల్ వెయిటేజ్ ఎంత ఇవ్వాలి,
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది కూర్చొని తయారు చేయబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీ తీసుకున్నారనుకోండి, సోషల్ స్టడీస్లో జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. మరి 4 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటాయి. వాటికి వెయిటేజ్ ఎంత ఇవ్వాలి, జాగ్రఫీ నుంచి ఎంత ఇవ్వాలి, పాలిటీ నుంచి ఎంత ఇవ్వాలి అనేది వెయిటేజ్ ప్రకారము తయారు చేయబడి ఉంటుంది. అదే మీరు బయాలజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, బయాలజికల్ సైన్స్లో స్కూల్ లెవెల్లో బిట్స్ ఎలా ఫ్రేమ్ చేశారు, బాటనీ ఫస్ట్ ఇయర్ ఎలా ఫ్రేమ్ చేయబడింది, బాటనీ సెకండ్ ఇయర్ ఎలా ఫ్రేమ్ చేయబడింది, జువాలజీ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, జువాలజీ సెకండ్ ఇయర్ ఎలా ఉంటుంది, అసలు ఇంటర్మీడియట్లో ఉండేటువంటి బిట్స్ మనం చేయగలమా లేదా. దాదాపుగా చాలామంది 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు, మరికొంతమంది కొద్ది నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు, మరికొంతమంది నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే ప్రిపేర్ అయ్యారు. నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అన్నది ముఖ్యం కాదు, మనము రాసేటువంటి ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్గా రాస్తున్నామా లేదన్నది ముఖ్యం. సో జూన్ 1, 2, 3, 4వ తేదీ 4 పరీక్షలు మిమ్మల్ని పరీక్షిస్తాయి. 5వ పరీక్షకు మీరు సిద్ధమై అక్కడికి వెళ్తారు. ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ను సాధిస్తారు. సో దీని ఏం చేయాలి, ఆన్లైన్ కోర్సుల కోసం టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీని స్క్రీన్ మీద కనపడుతుంది. మీకు ఏ అభ్యర్థి అయితే ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ను సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎడ్జిటి అండ్ ఎస్సీ ఆల్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ ఏ కోర్స్ అయినా 250 రూపాయలకే అందిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎడ్యుకేషన్ వీడియోస్ ఉంటాయి. ఏవైనా సరే మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. కావాలంటే ఏ కోర్సునైనా సరే జస్ట్ 250 రూపీస్కే టీచర్స్ అకాడమీ అందిస్తూ ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఆస్పిరెంట్స్, మనకు ఉండేది కేవలం 1 వీక్ మాత్రమే ఉంది. వారం రోజుల్లో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు 1వ తేదీ నుంచి జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్కు సిద్ధం కండి. ఈ 2 రోజులు బుక్స్ అన్ని పక్కన పెట్టేసుకొని, మొత్తం బుక్స్ పక్కన పెట్టేసుకోండి. జీకే, పిఐ, సైకాలజీ, స్కూల్ సిలబస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, మెథడాలజీ బుక్స్ అన్ని పక్కన పెట్టుకోండి. మొత్తం ఒకసారి చూడండి, మళ్ళీ దాని యువతలకి తీసుకురండి. మళ్ళీ ఒకసారి మొత్తం వెరిఫై చేసుకోండి, మళ్ళీ ఇటు తీసుకురండి. ఏం సార్ అంత ఈజీగా పుస్తకాలను అటు ఇటు తిప్పేస్తామని మీరు అనొచ్చు. అలా తిప్పాలి. అలా తిప్పగలిగినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అన్ని టచ్ చేయండి, ప్రతి పేజీని టచ్ చేయండి, యువతలకు తీసుకెళ్ళండి. మళ్ళీ ప్రతి పేజీని టచ్ చేయండి, యువతలకు తీసుకురండి. మీరు 1వ తేదీ గ్రాండ్ టెస్ట్కి సిద్ధం కాండి. 1వ తేదీ పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ బుక్స్ అన్నీ ఒక్కసారి టర్న్ చేయండి. 2వ తేదీ పరీక్ష రాయండి, మళ్ళీ బుక్స్ అన్నీ టర్న్ చేయండి. 3వ తేదీ పరీక్ష రాయండి, మళ్ళీ బుక్స్ టర్న్ చేసి 4వ తేదీ పరీక్ష రాయి. 5వ తేదీ గ్యాప్ తీసుకో. 6వ తేదీ నీ టర్నింగ్ పాయింట్గా అది నిలుస్తుంది. 6వ తేదీ ఖచ్చితంగా నువ్వు సక్సెస్ రేట్లో ఉంటావు, ఉండి తీరుతావు. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ అ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మీ అందరికి కూడా ఒక్కసారి మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆలోచిస్తూ, ఆనందిస్తూ ఆల్ ది బెస్ట్. టీచర్స్ అకాడమీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.